మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో దాన్ని శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలా మందికి భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, గ్యాస్ ఏర్పడడం, అసౌకర్యంగా ఉండడం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా నూనె పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తిన్నప్పుడు ఈ ఇబ్బంది మరింత ఎక్కువ. అయితే ఈ సమస్యలకు మనం వంటింట్లోనే ఒక సులభమైన పరిష్కారం ఉంది. అదే లవంగాలతో చేసిన టీ. భారతీయ సాంప్రదాయంలో భోజనం తర్వాత సోంపు వంటివి నమలడం అలవాటు. అయితే లవంగాలు ఘాటైన వాసన, రుచి కారణంగా చాలామంది దాన్ని నేరుగా తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారికి భోజనం తర్వాత లవంగాల టీ ఒక కప్పు తాగడం మంచి ప్రత్యామ్నాయం. లవంగాల్లో ఉండే యూజినల్ అనే శక్తివంతమైన సమ్మేళనం ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది కడుపులోని కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది, గ్యాస్ ఏర్పడడాన్ని నివారిస్తుంది. తద్వారా కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. లవంగాల నీరు కేవలం జీర్ణ వ్యవస్థకే కాకుండా మధుమేహంతో బాధపడుతున్న వారికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం లవంగం శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో తోడ్పడతాయి. భోజనం తర్వాత ఈ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇది ప్రీ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి చాలా ప్రయోజనకరం. అంతేకాకుండా లవంగాల టీ జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీనివల్ల మనం తిన్న ఆహారం తేలికగా జీర్ణమై అందులోని పోషకాలను శరీరం సమర్థవంతంగా గ్రహిస్తుంది. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు సాధారణ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలిగిస్తుంది. కాబట్టి రోజు భోజనం తర్వాత ఈ చిన్న అలవాటును పాటిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.